రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వెంటే ఉన్నారనడానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిందని చెప్పారు. ప్రభుత్వానికి గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిటీలో ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైనేజీ సమస్యలే ఉన్నాయని, వెంటనే వాటి పరిష్కారానికి సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార పార్టీ అరాచకాలను ఎదిరించి గెలిచిన విజేతలు బీఆర్ఎస్ సర్పంచులు అన్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిందన్నారు కేటీఆర్. హైదరాబాద్లోని నందీనగర్ నివాసంలో పలు జిల్లాల నుంచి వచ్చిన నూతన సర్పంచులు కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ సర్కారుకు గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బాక్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై కింగ్ కోటి దవాఖానాలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు హరీష్. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులే స్వయంగా పీఎస్కు వెళ్లి సర్కారుపై ఫిర్యాదు చేసే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. షామీర్పేటలో బీసీ గురుకుల పాఠశాల పిల్లలు మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి, మేము ఈ పురుగులన్నం తినలేమని గురుకుల పిల్లలు పోలీస్ స్టేషన్కు పోయారు. షామీర్పేట బీసీ గురుకుల పిల్లలు మొన్న పోలీస్ స్టేషన్కు పోయి ఈ పురుగులన్నం మాకద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసినారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లినా సరే ప్రజలు రోడ్లు, డ్రైనేజీల సమస్యల గురించి చెప్తున్నారన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా బౌద్ధుర్పుర నియోజకవర్గం ఎన్నంగూడ ప్రజలతో సమావేశమయ్యారు కవిత. ఇక్కడ కొన్ని ఇళ్లు కూల్చేందుకు హైడ్రా ప్రయత్నించినట్లు తెలిసిందని, అయితే కబ్జాలను ఆపాలనుకుంటే ప్రభుత్వం పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. అందరికీ కూడా ఇండ్లు లేనటువంటి సమస్య ప్రధానంగా కనపడుతుంది. దాదాపుగా 10 సంవత్సరాల నుండి భర్త చనిపోతే పెన్షన్ రానటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వారి కోసం ఏదైనా స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. ఎందుకంటే గ్రామాలలో అయినా పట్టణాలలో అయినా ఒంటరిగా భర్త చనిపోయిన తర్వాత ఇల్లు కిరాయికి తీసుకొని ఉండాలి అని అంటే కనీసం ఏదో కొంత చేయూత ప్రభుత్వం నుంచి ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ అంతా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు లేకపోవడము, మురుగునీరు రావడం ఇట్లాంటివి చాలా దగ్గరలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే 10 రోజుల పాటు జిల్లాల వారీగా కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులతో భేటీ కానున్నారు కేటీఆర్. వారిని సత్కరించి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.